సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు టీవీ ఛానల్స్లోని కాదు సార్, మనం ఫస్ట్ మనం మెయిన్ ప్రియారిటీ ఏంటంటే మనకి సిబిఐ ఛార్జ్ షీట్లో ఏమి ఇచ్చింది, ఏం పొందపరిచింది అనేది మనం ఫస్ట్గా చూడాల్సింది. అదే మెయిన్. వీళ్ళు ఈ మీడియా ఏది చెప్తుంది, ఆ మీడియా చెప్తుంది అనేది మనకు అనవసరం కదా సార్. వాళ్ళు అంతగానం అంటే ఎంతమంది ఛార్జ్ షీట్ చదువుతారమ్మా? మళ్ళీ చెప్పు. ఇప్పుడు నీది ఒక ఛానల్ ఉంది, నన్ను పిలిచి నేను చెప్తున్నాను, నన్ను ఎంతమంది చూస్తారు సార్? లిమిటెడ్ ఎడిషన్ చూస్తారు. అలాగే సాక్షి ఛానల్ ఉంది, దాన్ని లిమిటెడ్ చూస్తారు. ఈ తబేలా ఛానల్ ఉంది, వాడికి లిమిటెడ్ ఎడిషన్ చూస్తున్నారు. కానీ వీళ్ళందరినీ ప్రభావితం చేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇప్పుడు ఛార్జ్ షీటే తప్పని నువ్వే చెప్పు ఫస్ట్. అది ఎలా అవుతుంది? ఇప్పుడు మనకున్న అత్యున్నత న్యాయస్థానం కన్నా, అత్యున్నత సిబిఐ కన్నా ఇంకేముంది? ఇంకో ఇన్వెస్టిగేషన్ అథారిటీ చూపించి నాకు. అక్కడే నాకు న్యాయం జరగట్లేదంటే ఇంకెందులో వెళ్ళి బంగాళాఖాతాలు పట్టి చావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నమ్మకం లేదు అని అంటే ఆ వ్యవస్థని మనం అవమానించినట్టు. అది మొదటి నుంచి అలవాటు, వీళ్ళకి అలవాటు అదే. లుక్ అట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వ్యవస్థ వాళ్ళకు అనుగుణంగా ఇలా కొడుతూ తప్పట్లు కొడుతూ తిరిగితే సూపర్. ఎప్పుడైతే వ్యవస్థ తన పని తాను చేస్తూ నెక్కచ్చిగా నిటారుగా ఇలా నిలబడుతుందో వీళ్ళ వల్ల కాదు. ఇక్కడ వీళ్ళు అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాలు ఇవి. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యాలు నిజం అనే డైనమైట్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్యాకమేట కట్టు నువ్వు, అందులో నాది బెడ్రూమ్ ఉంది, నాలో విశాలమైన హాల్ ఉంది, ఇవన్నీ కట్టడానికి బాగుంటాయి. కానీ చిన్న గాలి వల్ల వస్తే టప్పని ఎగిరిపోతాయి. కానీ అది చూసే కలల స్వప్నం ఎలా ఉంటుంది? ప్యాకమేడ, అమ్మ బాబాయ్ అద్భుతంగా కట్టుకున్నాను నేను. అది కూలిపోయింది ఏంటంటే అది నిజం కాదు. నిజమైన కలల సౌధాన్ని నువ్వు కట్టుకోవాలంటే నీ శ్రమ, నీ ధనం, నీ వ్యయం అన్నీ వినియోగిస్తేనే కానీ అది రాదు. వీళ్ళకి అవకాశవాద రాజకీయాలు అనే నెపంతో, స్వార్థ రాజకీయాల పరిరక్షణతో, వ్యక్తిగత హ్యూమిలియేషన్తో ఆ వ్యక్తిని అవమానపరుస్తూ జీవితాంతం శాశ్వత రాజకీయాలు చేసుకుందాం అనుకున్న ప్రాతిపదిక. వాళ్ళ సొంత మామగారు రామారావు గారిని వదలలేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నిన్ను వదులుతారు అనుకున్న భ్రమలో ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రజలు. దేర్ ఇల్యూజన్స్ అండ్ దేర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రైట్. కాదు సార్, ఇక్కడ పార్టీల పరంగా కాదు సార్ మనం చూడాల్సింది, వ్యవస్థ పరంగా చూడాలి కదా సార్. ఇప్పుడు పార్టీలు కాదు, వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు. ఇప్పుడు వాళ్ళు పార్టీల తరపున పనిచేయట్లేదు. ఇప్పుడు సిబిఐ అనేది అక్కడ సెంట్రల్ నుంచి వచ్చింది, అందులో ఇచ్చింది కూడా అబద్ధం అని చెప్పేసి అంటే ఇంకా మనం ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి? వీళ్ళ అబద్ధాలు నమ్మాలి. మీరు ఒప్పుకుని నమ్మండి, మేము నమ్మం. నా దగ్గర ఛార్జ్ షీట్ ఉంది, నీకు చదివి వినిపించాను మొన్న, మళ్ళీ చదువుతాం కావాలంటే. నాకేం మొహమాటం లేదు దాంట్లో. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. రిజెక్టెడ్ ఆ 4 కంటైనర్లు ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నారో ఉపద్రవం నెత్తికి వచ్చింది. అందులో కూడా ఎంత క్లియర్గా ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ కావలసినంత నాణ్యంలో లేదు, అలాగే మిల్క్ ఫ్యాట్ కావాల్సిన నాణ్యత లేదు. ఆబ్వియస్లీ దాన్ని పట్టుకొని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నెరేటివ్స్. ఇంకా వ్యవస్థ మీద ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదంటే రేపున ఏదైనా దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది అంటే నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు వేసినా కూడా ఇప్పుడు నమ్మమనే అంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు లడ్డు దాంట్లో మీరు వీళ్ళెవరు మనం నమ్మపోవడానికి? వీళ్ళెవరు అసలు? వ్యవస్థతో వీళ్ళు ఓన్లీ రాళ్ళు కొట్టగలరు. ఇప్పుడు మామిడి చెట్టు కాయ కొట్టడానికి రాయేస్తా చూడు, ఎన్ని రాళ్ళు తగులితే కాయకి ఒకటి తగలవచ్చు, తగలపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి అదే. గాలిలో గుళ్ళు పేరుస్తారు వాళ్ళు బ్రహ్మానందం గల్లగా. ఏమవుతుంది? ఒకటికి తగలకుండా ఎన్ని పేలిస్తే లాభం ఏంటి? వ్యవస్థగానే ఉంది. వ్యవస్థ న్యాయం చేస్తూనే ఉంది. వ్యవస్థని మనం పరిరక్షించక్కర్లేదు, వ్యవస్థ వల్ల మనం పరిరక్షించబడుతున్నాం. ఇది ప్రాథమిక సూత్రం. చాలామంది గ్రహిస్తే ఖచ్చితంగా వాళ్ళకే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడతారు రేపటి నుంచి. అండ్ ఇంకొంతమంది నాయకులు మాట్లాడేది ఏంటంటే అప్పుడే మాట్లాడాలి కదా, అప్పుడే చెప్పాలి కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే అప్పటి నుంచి జరుగుతుంటే మీరు కావాలనే చూసారు. సింపుల్. మీరు ఫస్ట్ సిట్ వేశారు, అదేమైనా పట్టుకోగలిగిందా? సిబిఐ సిట్ రాగానే ఏమైంది? ఇన్వెస్టిగేషన్ ఆ 4 రిజెక్టెడ్ కంటైనర్ని చేశారు. రాఘవేంద్ర క్రస్టర్స్లో దొరికాయి. రాఘవేంద్ర క్రస్టర్స్లో లాగ్ బుక్తో సైతం మ్యాచ్ అయ్యాయి. సబ్సిక్వెంట్గా అది వైష్ణవి డైరీకి వెళ్ళాయి. వైష్ణవి డైరీ నుంచి బోలేబాబా నుంచి డబ్బాలు, ఆ పానికమాలిన వెన్న తీసుకొచ్చి తగలెట్టారు. ఆ తగలబెట్టినవన్నీ దొరికిపోయాయి ఎవిడెన్సెస్. అక్కడ రికార్డులు వెరిఫై చేశారు. 19 to 24 రికార్డ్స్ ఏవి ఒకటి కూడా వెలిడిటీ లేవు. ఏదో మాట వరుసకి ఏదో మాటలను పట్టుకొని మా దగ్గర ఎవిడెన్సెస్ లేని మేము ప్రూవ్ చేయలేము అన్నారు. సో 19 to 24 10 years క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా. అది వీళ్ళకి బాధ. అప్పుడు ఆబ్వియస్లీ జూన్, జూలై, ఆగస్టులో జరిగిన దిక్కుమాల పనికి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఇలా పెట్టేసింది ప్రజల ముందు. జూన్, జూలై, ఆగస్టు గవర్నమెంట్ ఎవరిది? ఇప్పుడు ఉన్న కూటమిదే కదా. 24 గవర్నమెంట్ ఎవరో వచ్చింది. జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు, జూలై నుంచి దరిద్రం మొదలైంది. అండ్ ఆ టెండర్ కూడా తీసుకుంది అప్పుడు టీడీపీ ఉన్న హయాంలోనే ఆ టెండర్ తీసుకున్నారు. మరి ఇంకా అప్పటి నుంచే కదా మరి కల్తీ, ఒక రకంగా మనం మాట్లాడాలంటే అప్పటి నుంచే కల్తీ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కల్తీ కాదమ్మా. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, కల్తీ అన్న మాట పక్క తీకసేపు. నేను ఇప్పటికైనా వాళ్ళ పక్కే మాట్లాడుతున్నాను. కల్తీ జరగలే,
రిజెక్టెడ్ కంటైనర్స్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళాయో దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ రిక్వైర్డ్ ఫార్మ్స్లో లేవు ఎస్ వాల్యూస్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, అది కంటామినేటెడ్ కిందే ఉంది. అది అంత భ్రూణ హత్యలు అపచారాలు ఏం జరిగిపోలే. అందులో కల్తీలో వీళ్ళు చెప్పిన జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదా పంది కొవ్వు కానీ లేదు. కేవలం వెజిటబుల్ ఫ్యాట్ క్వాంటిటీ తక్కువ ఉంది, అందుకని రిజెక్ట్ చేశారు. అది ఇప్పుడు ఏమంటారు వీళ్ళు అసలు వీళ్ళు అలాగే ఏడుస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు చూడు అని మొదలెడతారు నస, తెలుసు కదా నీకు. అలా వీళ్ళు నస పడేసి వస్తున్నారు ఎన్నాళ్ళు అని మూలుగుతుంటారు. అమ్మ 4 పీక్తుంది ఎప్పుడు రోజు పట్టమని, అప్పుడు నోరు వస్తుంది ఆ ఇంట్లో. అది జరుగుతుంది వీళ్ళకి. చిన్న గుంటలు ఎలాగ ఉంటారు, ఇంటికి తగులుతారు చూడు నాకు అని అంటారు. లేగా హ్యాపీ నస అన్నా సరే అని మరమరింగ్లోనే ఉంటారు వాళ్ళు. చూసి ఎప్పుడైనా నీకు తగిలేరు చిన్నపిల్లలు? ఉంటారు సార్. నసపిల్లలు తగిలేరా? చాలా ఉంటారు కదా. ఇదే ప్రభుత్వానికి ఆ నసపిల్లలకి ఏటి తేడా లేదు. వాళ్ళకి సిబిఐ వాళ్ళు చెప్పినా నమ్మరు, వాళ్ళకాళ్ళు ఊహించుకుంటారు. నేను రాత్రి చూడు కలగంటారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేసి, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి అని తెల్లారేసిన కల్లా అది కలగానే మిగిలిపోయింది. వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకు వచ్చారు, వాళ్ళని పరామర్శించారు. అంతమంది జనాలు ఏంటని గుండెలు బాదుకొని సస్తున్నారు ఒక పక్కన. ఆపండి పోలీసులు ఆపండి అంటే ఏడా ఆపుతాం సార్, ఇలా బ్యారికేడ్ కడితే కెబుక్కని దాన్ని ముందుకు వెళ్తున్నారు సార్. అంతమంది జనాలు వస్తే మేము ఎక్కడ కాయగలం సార్? ఇదేంటిది రాకేష్, నువ్వు వెళ్తావు సార్ యాత్రకి, చూపించు, టిట్ ఫర్ టాట్ చేద్దాం అంటే. డాడీ ఎవరు రాకుంటారు, నేను వెళ్తే ఇప్పుడు నేనే వెళ్తానని బస్సు చేసుకెళ్తాను. ఇలా టాటాలు చెప్పినా ఏడు చెప్పినా పెట్ట మనిషి కనపడి. సరే పవన్ కళ్యాణ్, ఇటుపక్క నేను వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తూ ఉండు, ఎలాగొస్తారు చూపిద్దామండి. సార్ నాకు ఈ మధ్య తగ్గిపోయారు సార్, ఎవరు రావట్లేదు, ఎక్స్పైర్ అయిపోయింది సార్ నా ప్రోడక్ట్ అంటే. ఇది ఎలాగ వద్దే? అవతల హీరోకి ఒక సినిమా కూడా చేయనోడికి అంత క్రేజ్ ఉంటే, నువ్వు ఏదో 4 సినిమాలు చేసావు కదా, డబ్బింగ్ సినిమాలు ఎటువైనా, నీ క్రేజ్ ఉండాలి కదా. ఇల్లు సార్ మళ్ళీ వెళ్ళంటే ఎన్నిసార్లు వెళ్ళినా చెల్లి పెళ్ళి మళ్ళీ జరగాలి, కానీ జనాలు రాకుంటారు సార్. మా వాళ్ళే గొల్లెడతారు, గొల్లెట్టిన దానికి నరేంద్ర మోడీ అలిగించండు, రాకుంటుండు అని పెళ్ళకుంటుండు, నాతో మాట్లాడుకుంటుండు. ఇన్ని బాధలు ఉన్నాయి సార్, నేను ఎవరికి చెప్పుకోవాలని అర్థం ముందు ఏడుస్తుంటే ఆ సగం అర్థమే నాగబాబుకి వచ్చేదో మైకట్టుకుని ఏదో మాడుతుంటాడు. ఇది వాళ్ళ అసలు ప్రాబ్లం. రైట్ సార్, రైట్. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు ఇంకా వెళ్తుంది. ఇంకో 3 ఏళ్ళు లాగుతారు వీళ్ళకి. అసలు నువ్వు ఏం టెన్షన్ పడకాలి. 3 ఏళ్ళు లాగడానికి కొన్నాడు. ఈ కంచంలో మెయిన్ కంచంలోకి ఇలా గొడ్డ పిరికలు చీరేస్తారు చెవులు. లాస్ట్కి చూస్తూ ఉండు. ఈ కర్రక జెండా బ్యాచ్ గాళ్ళు ఎవడైతే ఉన్నారో, కర్రక జెండా పాముకోళ్ళు పెట్టుకుని తిరగడం కాదు రే, దేవదేవుడికి అపవాదులు జరుగుతున్నప్పుడు మీరు నోరు మూసుకున్నట్టే మీకన్నా సన్నాసులు ఎవరు లేరు. ఆల్రెడీ మీరు సన్నాసులే. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికైనా మీరు రియాక్టివ్ మోడ్లో చూపించకపోతే పెద్ద జిఆర్ నీకు నేను వార్నింగ్ ఇస్తున్నా డైరెక్ట్గా. నువ్వు ప్రతిస్పందించకపోతే మాత్రం ఊరుకునేది లేదు. నేనైతే ఊరుకోను. దీని మీద వాళ్ళు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా సరే దేవదేవుడి సన్నిధిలో మీలాంటి సన్నాసులు బైరాగులు ఊరికే మటాలెట్టు కూర్చోడం కాదు, మాట్లాడకపోతే నేనైతే ఊరుకునేది లేదు. ఇలాగే ఇంతకన్నా ఘోరంగా మారుతాను, ముందు చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.